పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం వినయం. గర్వం దేవదూతల్ని పిశాచులుగా మార్చింది. వినయం మనుష్యుల్ని దేవదూతలుగా మారుస్తుందని పునీత అగస్టిన్ వారు చెప్తున్నారు. మనం ఎప్పుడైతే వినయం అనే గుణాన్ని కలిగి ఉంటామో దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకోగలుగుతుంటాము. వినయం అన్ని సుగుణాలకి తల్లి వంటిదని పునీత బెర్నార్డ్ గారు చెప్తున్నారు. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివి చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో మనం దావీదు గొలియాతు యుద్ధాన్ని చూసినట్లయితే దావీదు ఎప్పుడైతే గొలియాతును ఎదుర్కోవడానికి వెళుతున్నప్పుడు గొలియాతు తను బలవంతుడనని, కండలు తిరిగిన యోధుడినని విర్రవీగిపోతుంటాడు. దావీదు గొలియాతుని ఎదుర్కొనే సమయంలో వినయామృతుడై వినయము కలిగి వెళుతుంటాడు. అది చూసి గొలియాతు దావీదుని హేళన చేస్తాడు. నీవు నేను కుక్కననుకున్నావా, కర్ర పట్టుకుని నా దగ్గరికి వస్తున్నావు అంటూ హేళన చేస్తాడు. కానీ వినయము గలవాడైన దావీదు, నేను నా సొంత శక్తిచే రాలేదు, యావే ప్రభు యొక్క శక్తితో నేను వస్తున్నానని చెప్పి ఆ గర్వాత్ముడైన గొలియాతును ఒడిసెల రాయి తీసుకుని ఒడిసెల రాయితో నుదుటిపై కొట్టి పడగొడుతుంటాడు. అంతటి బలవంతుడైన గొలియాతు నేలమట్టమవుతాడు. ఆ తరువాత గొలియాతు వరలో ఉన్న కత్తి తీసి గొలియాతుని దావీదు మహారాజు చంపుతాడు. సో వినయము గలవాడు దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటాడు. ఆ వినయాన్ని మనం అందుకోవాలి. అందుకే మత్తయి శుభవార్తలో మనం 5వ అధ్యాయం 5వ వచనంలో వినమ్రులు ధన్యులు, వారి భూమికి వారసులగుదురు. ఈనాడు మనం చూస్తున్నట్లయితే చాలా కుటుంబాలలో కానీ, అధికారులలో కానీ, లేకపోతే సంస్థల్లో కానీ ఈ వినయం అనే సుగుణం నానాటికి కనుమరుగవుతుంది. ఎప్పుడైతే వినయాన్ని అలవర్చుకుంటామో దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటాం. మరియు తెలివలే